జీవితాన్ని స్వానుభవంతో కొంత చదివితే పంచుకున్న వారి ద్వారా ఇంకా చదవగలుగుతాం కదండి. మొన్న ఈ మధ్యన ఉదయం 11 గంటల సమయంలో పచ్చదనంలో ఎండ కాచుకుందామని మాకు దగ్గరలో ఉన్న జీహెచ్ఎంసీ పార్క్కి వెళ్ళామండి. ఆ పెద్ద పార్క్ అంతా ఇంచుమించు ఖాళీగానే ఉంది. నమస్కారం అండి. ఇందిరాస్ కిచెన్ అండ్ లివింగ్కి సాదరాహ్వానం. ఎలా ఉన్నారండి అందరూ? ఒక చెట్టు కింద ఉన్న బెంచ్ మీద సుమారుగా 75-80 సంవత్సరాల వయసున్న వృద్ధ దంపతులు కూర్చొని చిన్నగా నవ్వుకుంటూ తన్మయత్వంగా ఏదో మాట్లాడుకుంటున్నారు. వారిని చూసి ముచ్చటేసి ఈ వయసులో సంతోషంగా ఇలా ఉండాలి అనిపించి వారితో మాట కలిపామండి. వారు చెప్పిన దాన్ని బట్టి ఏంటి అంటే, వారు జీవితంలో కష్టపడి పిల్లల్ని చదివించి వృద్ధిలోకి తీసుకొచ్చి ఆ పక్కనే ఉన్న కాలనీలో ఇల్లు కట్టుకొని సిటీలోనే తలొక చోట పిల్లలు ఉన్నప్పటికీ ఒంటరిగా ఉంటున్నారు. అదేంటండి, ఎవరినో ఒకరిని దగ్గర పెట్టుకోవడమో లేక మీరు వెళ్ళడమో చేయొచ్చు కదా అంటే, అమ్మా మాకు పిల్లల మీద కోపం వల్ల కానీ మా ఈగో వల్ల కానీ ఒంటరిగా ఉండట్లేదు. మీకు విషయం చెప్పనా, మేము మా పిల్లల దగ్గరకు ఇంచుమించుగా వెళ్ళడం మానేసాం. వాళ్ళు మా దగ్గరకు రాకపోయినా బాధపడం. మాకు అర్థమైంది ఏంటి అంటే, ప్రేమాభిమానాలు అనేవి కలిసి పులుముకు తిరిగితేనే ఉన్నట్టు కాదు. అలాంటి భ్రమతో మేము తరచూ వారింటికి వెళ్తూ వారికి ఇష్టమైన వంటకాలను నేను, ఎప్పటిలాగానే వారికి ఇష్టమైన గిఫ్ట్స్ మావారు వారికి ఎంతో నచ్చుతాయని ప్లాన్ చేసి మరీ తీసుకెళ్లేవాళ్ళం. ప్రతిసారి వారింటి నుంచి తిరిగి వచ్చేటప్పుడు మాలో స్తబ్దత, నిశ్శబ్దం, నిరుత్సాహం మాత్రం కాదు. మేము అర్థం చేసుకున్న సత్యాలు ఏంటి అంటే, మొదటిది, మేము వారి దగ్గరికి వెళ్ళడం నచ్చలేదా అంటే అది కాదు. కానీ అక్కడ వారికి మా అవసరం లేదు, వారికి మా అవసరం ఉంది అనేది మా భ్రమ మాత్రమే. అమ్మ చేతి వంట, నాన్న తెచ్చిన పండు వారికి రుచులు మారలేదు. కానైతే వారి నిత్యకృత్యంలో ఇవి ఇంకొకటి మాత్రమే. ప్రేమాభిమానాలలో ఏమాత్రం మార్పు లేనప్పటికీ అవి ఎక్స్ప్రెస్ చేసే పద్ధతులు, పరిస్థితులు మారిపోయాయి. వాళ్ళ బిజీ లైఫ్లో ఇవి మనస్సులోనే ఉండిపోతాయి. ఎక్స్ప్రెస్ చేసే సమయం ఉండదు. వారి జీవితాలు ముందుకు పరుగులు ఉరుకులు అయితే మా జీవితాలు వెనకకు తప్పటడుగులు. రెండో సత్యం ఏంటంటే, వారికి మేము అతిథులం మాత్రమే. ఇంకొంతసేపు గడిపే సమయం వారికి ఉండదు. మమ్మల్ని చూసి వారు ఎగిరి గంతులు వేస్తారు అనే మా అపోహ, చిరునవ్వులు, గుసగుసలు చూసి నీరు కారిపోయేది. అర్థం చేసుకోవాల్సింది మనం. మూడో సత్యం ఏంటంటే, మౌనము, దూరము మన గౌరవాన్ని పెంచుతాయి. మాటలు, సమీపము దీనికి విరుద్ధంగా పనిచేస్తాయి. మనం వారి ప్రేమలో పడి మనల్ని మనం ప్రేమించుకోవడం మానేయకూడదు. కాలం మమ్మల్ని మేము ఎక్కువ ప్రేమించుకునే స్థితికి తీసుకెళ్ళింది. దాంతో మేము మా కోసం గడిపే సమయం పెరిగి ఇదిగో ఈ చెట్టు కింద చిరు ఎండలో హాయిగా ఉన్నాం. నాలుగో సత్యం ఏంటంటే, పిల్లలకి ఈ పోటీ యుగంలో రణగొణధ్వనుల మధ్యన బతక నేరవడం అవసరమైతే మాకు ఓర్పు, సహనం, దాంతో వచ్చే ఆనందం అవసరం. పిల్లల బాగోగుల గురించి మా పాజిటివ్ ఫీలింగ్స్, దైవ ప్రార్థనలు మేము వారికి ఇచ్చే చేయూతగా భావిస్తున్నాం. ఐదో సత్యం ఏంటంటే, వారి సంసారాలు చక్కగా ఉన్నాయి అనే భావం మమ్మల్ని పిల్లలు పిలవట్లేదు, మేము వెళ్ళట్లేదు అనే నిస్పృహల కంటే ఎంతో ప్రశాంతతను మాకిస్తున్నాయి. మా ఇరువురికి నచ్చిన పుస్తకాలు చదువుకోవడం, పాత పాటలు వినడం, మిద్దె తోటల మీద పువ్వులు పూయించడం, చిన్న చిన్న వాకింగ్లు, టీవీలో పాత సినిమాలతో ఆరోగ్యంగా ప్రశాంతంగా ఉంటున్నాం. పిల్లలను మేము ప్రేమించడం, వారు మమ్మల్ని ప్రేమించడంలో ఏమాత్రం లోపాలు లేవు. ఆ వృద్ధ దంపతులతో సంభాషించిన తర్వాత, అవును కదండి, ఈ వయసులో జీవితం జీవించడం అంటే ఇదే కదా. భ్రమలు, అపోహలు, ప్రాకులాట అశాంతినే మిగులుస్తాయి అని అనిపించిందండి మాకు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి. థ్యాంక్ యూ.